మీ అరుపులు కేకలు అక్కడ కూడా ఒకేసారి వేసేయండి అని చెప్పారు అది కాదు. విద్వాంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొట్టోడు.
రవి గారు విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి ట్రైలర్ చూసిన వెంటనే ఇన్స్టెంట్ కామెంట్స్ ఎప్పుడు చదువుకుంటాం కదా ఫోన్ లో డైరెక్ట్ రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉందండి. మాస్ బ్యాక్గ్రౌండ్ లుకింగ్ కూడా చాలా బాగుందండి. ఈసారి కన్ఫర్మ్ ఇంకా వేరే లెవెల్ అన్న అన్న పిచ్చ పెద్దగా మైండ్ పోతుందన్న అన్న ఒక అభిమానిగా మీ ఇన్స్పిరేషన్ గా ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. నాలాంటి నుంచి మీ పక్కన వందలాది మంది లక్షలాది మంది ఉండేలాగా తెలంగాణ కనిపించడం చూడండి. హార్డ్ వర్క్ అంటే పెడతాం ఎలాగో ప్రతి సినిమాకి మీ ముందు ఇచ్చిన లింక్స్ చూసి ఒక్కొక్కళ్ళకి ఒక కథ రాసుకుంటారు అండ్ కాసేపట్లో అందరూ పైకి వస్తారు. అందరూ పైకి పిలిచేసుకుందాము. అందరూ వస్తారు. And interesting characters, emotional characters. Welcome Pranita. So in Eagle, Pranita ఎలా కనిపించబోతున్నారు మాకు? Actually it's a very surprise role. I'm not sure నేను చెప్పగలను లేదు, but for sure నేను చేసిన అన్ని సినిమాలు definitely it's going to be amazing. And రవి సార్తో వర్క్ చేయడం and నవదీప్ గారు, అవసరాల గారు, it's a very amazing experience ఇక్కడ. అండ్ మీరు ట్రైలర్లో చూసిన దానికంటే 100 times ఎక్కువ ఉండిపోతుంది ఈగల్లో. అది మా అందరి ప్రామిస్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. సో కేర్ ఆఫ్ కంచర్పాలెం అండ్ ఫ్యూ వెబ్ సిరీస్ మధ్యలో మళ్ళీ సీతారామం అగైన్ ఈగల్. సో హౌ ఇస్ ఇట్ ఇన్ టోటల్? ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎలా ఉంది ఇది కమర్షియల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. సో యా లైక్ గారు ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ సీన్ దిస్. ఆల్ ది బెస్ట్ ప్రణీత. వి వెయిటింగ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందాక ఆయన స్క్రీన్ మీద రాగానే మీరు అందరూ అజయ్ ఘోష్ గారు సార్ ప్లీజ్ మీ బొమ్మ చూడగానే అరుపులు ఇలా వచ్చాయి ఇందాక. మాట్లాడినరా బాబు, కాసేపు ఒక్క నిమిషం రా బాబు. పచ్చడే దీని అమ్మ మామూలుందనే. రోటి పచ్చడి ఉండదు చూసావా? రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఏమయ్య అదిగో ఏం సాంగ్ అని అసలు కీటం కాదు. మిగతా చాలా సినిమాలు మీరు హీరోకి చాలా చేశారు, చాలా చూసాం. కానీ నేనమ్మ ఈ సినిమా ఏం సాంగ్ ఎట్టుంది? హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది, తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా? అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి, బక్కగా ఉంటాడు. అసలు ఆ మనిషి ఏంది, ఆ మనిషి ఎట్లా చేయించాడు? ఇదిగో ఏమయ్యో ఆయన రమ్మను ఒకసారి, రావయ్యా ఒకసారి ఆయనవా. ఈ పిల్లోడు ఎవరో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఎర్రగా తీశాడు అబ్బాయి. సరే అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు. ఏంటే అన్ని సినిమాలు బాగా ఆడాలా, ఈ సినిమా బాగా ఆడాలా. ఆయన ఏమో రోజు రోజు కుర్రోడు అయిపోతున్నాడు ఆయన అసలు. కానీ ఫస్ట్ టైం బాబు, ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం. ఒక రకంగా చెప్పాలంటే
ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే. ఘోషణ కనిపించి పెట్టండి అన్నాడు నన్ను. మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. సంక్రాంతి బరిలో అలాగే ఎడిటర్ ఉత్తర గారు వెనక పెట్టినా ప్లీజ్. పెట్టే అట్ల మీద వెల్కమ్ వెల్కమ్ ఉత్తర. మీకు భాస్వరం అంటే తెలుసా? భాస్వరం అంటే పొటాషియం. భాస్వరం దొరికితే కొంతమంది ఎరువులు చేస్తారు, కొంతమంది బాణాసంచా చేస్తారు. మేము మందు పాత్ర చేసాం. 13 చాలా గట్టిగా పేలిపోతుంది అది. మీరు మాట్లాడుతుంటే ఎప్పుడో ఒక విషయం తెలిసినది. ఎడిటర్ కార్తిక్ ఘట్టంనేని గారు నేను కాదు అంటుంది ఉత్తర. ఉత్తర ప్లీజ్, ఎందుకంటే ఆయన పేరు చాలా చోట్ల కనిపించింది మాకు. సినిమాటోగ్రఫీలో కూడా కార్తిక్ ఘట్టంనేని అని ఒక పేరు, ఇంకొక పేరుతో పాటు ఎడిటింగ్ లో ఇప్పుడు మళ్ళీ కార్తిక్ ఘట్టంనేని అనే పేరు మీరు చెప్తున్నారు మాకు. ఎన్ని చేశారు ఆయన సినిమా మొత్తం? He is an all-rounder. He does everything. ఆయన డైరెక్షన్ చేస్తారు, సినిమాటోగ్రఫీ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు, ఆర్ఆర్ చేస్తారు, సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తారు, అన్ని చేస్తారు ఆయన. రవి గారు పోన్లేండి, మెయిన్ క్యారెక్టర్ అన్నా మనకు వదిలే. గుడ్ లక్ గుడ్ లక్ ఉత్తర. Thank you, thank you. యా, కెన్ ఐ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు? డేవిడ్ గారు, ఆడు మచ్చ పాట ఆడుతోంది, ఒక లెవెల్లో ఆడుతోంది అదంతే. మనం పట్టుకుంటే మైకిల్ పోవాలా అన్న. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సినిమాలో మన దేవుడు మంచోడు కాదని ఉంటుంది, కానీ దేవుడు మంచోడు అల్టిమేట్. ఎందుకంటే నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ 9 years ఆఫ్ స్ట్రగుల్ లాంటి ఒక డేవిడ్ అన్న ఆర్టిస్ట్కి ఆయన ఫెంటాస్టిక్. సంక్రాంతికి సినిమా అదిరిపోతే థియేటర్లో బ్లాక్ బస్టర్. థియేటర్ షోలకు చెప్తున్నా అమ్మా, స్పీకర్స్ మరి రెడీ చేసుకోండి. ఈజీఎం అదిరిపోతే మీ స్పీకర్స్ అన్ని చెక్ చేసుకోండి. గోదావరి జిల్లా కొంచెం యాస కనిపిస్తుంటేను అడిగాను అంతే. అంటే మనం అన్ని యాసలు కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే సార్, ఓకే. ఆడు మచ్చా, ఆడండి మీరు ఆడండి. ఓకే, విశ్వ గారు వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఈ కాంబో చూస్తుంటే ధమాకా గుర్తొస్తుంది నాకు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ రవితేజ గారు సూపర్ బ్లాక్ బస్టర్. సో మళ్ళీ ఆ కాంబో, ఆ సక్సెస్, ఆ సౌండ్. మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ హలో హలో హలో. మీకు విషయం చెప్పాలి ఏంటంటే, నేను బహుశా ఈ సినిమాలో చేసి ఉండకపోతే, వేరే సినిమాలు కూడా చేసి ఉండకపోతే మీలో ఒకటిగా అక్కడ కూర్చుని ఉండేవాడిని. సో నాకు రవి గారి పక్కన నటించే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ విష్ణుప్రసాద్ గారు, థ్యాంక్ యూ వివేక్ గారు. అండ్ థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి ఈ సినిమాలో రా ఏజెంట్ పాత్ర అంతే సార్, అంతే. హీరోయిన్లు వచ్చాక యాంకర్లని ఎవరు చూడరు. వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఈగల్. థాంక్యూ. ప్లీజ్ దే హావ్ సీన్ ద ట్రైలర్. హాయ్. సో కావ్య ఇప్పుడే ట్రైలర్ లో మనం చూసాము. సో నౌ షిల్ టాక్ ప్లీజ్. దే హావ్ సీన్ ద ట్రైలర్. అందరికీ నమస్కారం. Look what your energy is doing to me. I'm shaking. Thank you, thank you. Thank you so much. Okay, first of all, how did you all like the trailer? I'm so happy. Thank you everybody for joining us and celebrating the trailer release with us. I can't understand what you're saying. Are you all ready for the release on Jan 13th? Can I hear an eagle?
Okay, I'm glad. Thank you so much. Thank you everybody for joining us. I'm very excited. Kavya, they want to tell you something. No, they'll tell you in English only. అది మనకు వచ్చిన ఇంగ్లీష్ 4 లైన్లు చెప్పేద్దాం. Ready? So beautiful, so elegant, just looking like wow. కదా? They're just praising you. You're looking beautiful. Yeah. Thank you. మరి I'm ఇంగ్లీష్ feeling very shy. ఏంటి మైండ్ బ్లోయింగ్. ఓకే, పక్కన 2 కళ్ళు కూడా పెట్టుకొని చూసే 4 సార్లు సినిమా. ఓకేనా? మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్. దిస్ ఇస్ జస్ట్ ద శాంపిల్. కాదు ఒక్క ప్యాంట్ వేసుకుని వస్తే మాస్ ఒకటోసారి, మాస్ రెండోసారి. మహారాజ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మాస్ మహారాజ్. మీరు కాదు ఇక్కడికి వచ్చి చూస్తే టీజర్ అన్నారు, టీజర్ రిలీజ్ అన్నారు, ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారైంది అందరు కలిసి. అరుపులు కేకలు గోల వన్స్ మోర్. కాదు నాకు మిమ్మల్ని అందరం చూస్తుంటే జాలేస్తుంది. టీజర్కే ఇలా అయిపోతే మరి సంక్రాంతి థియేటర్లో ఏమైపోతారు మీరంతా? కార్తీక్ కట్టమనేని నువ్వేదో చేసేటట్టే ఉన్నావు బ్రదర్. కాదు ఇంకా మీరు చూసింది చాలా తక్కువ, చాలా లోపల ఇంకా చాలా దాచాం లోపల. ఒకటి కాదు ఇంకా కుప్పలు కుప్పలుగా పెట్టావు లోపల. అయితే ఇక్కడ రవితేజ్ అనే ఫ్యాన్స్ మనందరం, అది గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ నాతో పాటు. వద్దాం అక్కడికి వద్దాం. పీజీ అయిపోతే ఇంకా మీరు ఎస్ఎస్సీ దగ్గర ఉన్నారేంటయ్యా? ఓకే టేక్ నో టుక్ ఫర్ సంక్రాంతి ఈగల్ ఆల్ కలెక్షన్స్ టేకెన్. ఆడియో ఇన్ని సంవత్సరాలు ఇందాక నుంచి అడుగుతున్నారుగా ఎక్కడ నాకు వచ్చేసారు ఆవిడ. ట్రయల్ రా ఇది. ట్రయల్ జస్ట్ ఒక్కసారి ఒక హాయ్ చెప్పారా అనుకోమా. వెల్కమ్ ది ఆల్ రౌండర్. హలో హాయ్. నచ్చిందా? కార్తిక్ గారు నచ్చిందా? క్వశ్చన్ రాంగ్. ఎంత నచ్చింది కరెక్ట్. ఎంత నచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఓకే. ఇది కేసీపీడి కాదమ్మా, ఇది ఆర్టీపీడి. ఓకే, ఇది పండగకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నీ ఫోన్ ఉందా? లేదు. ఆయన ఏదో పాప 2 ముక్కలు మాట్లాడదాం అనుకున్నారు. మీరు అన్ని కాయల పేర్లు చెప్తే ఆయన ఏమైపోయారు? అనుపమ ఎక్కినప్పుడు ఇలా నన్ను అనుపమని వీడియో పిలిచేద్దామా? సాకా హిట్ అందుకున్న బ్యానర్ అండ్ ఇదే బ్యానర్ లో మరొక హిట్ ఆన్ Jan 13th. సార్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ప్లీజ్ a few words.
అందరికి నమస్కారం అండి. నమస్తే నమస్తే. లాస్ట్ ఇయర్ మేము రవితేజ గారితో ధమాకా అని ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినాము. సో ఈ సంక్రాంతికి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ రెడీ అవుతున్నాము. సో ఈ సినిమాలో మీకు కావాల్సిన యాక్షన్, కావాల్సిన విజువల్స్ అన్నీ ఇచ్చారా మైక్? ఓకే, కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ స్టే ఆన్ స్టేజ్. వందన గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? మీరు కూడా జాయిన్ అవ్వాలి మాతో పాటు. మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ జాయిన్. అండ్ అనుపమ, వెల్కమ్. సో ప్లీజ్ వీడియో 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 బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వర్, వెల్కమ్. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా సారీ సారీ సార్, సారీ టు ది ఎంటైర్ టీమ్. నేను కొంచెం లేట్ అయ్యాను. ఇంకొక షూట్ నుంచి వస్తున్నాను, వచ్చే దాంట్లో ట్రాఫిక్. అండ్ ట్రైలర్ నచ్చిందా మీకు? కానీ నేను అసలు ట్రైలరే చూడలేదు. నా కోసం ఒక్కసారి రీప్లే చేయమని చెప్తారా, రిక్వెస్ట్ చేస్తారా? ఓకే, ట్రైలర్ గురించి తర్వాత మాట్లాడతాను. కానీ లెట్స్ టాక్ అబౌట్ ఈగల్. Raviteja garu specially told me not to call it Kartikeya, and again we got an opportunity. And like to the entire team, thank you so much. And especially to Raviteja garu. నేను ఎప్పుడూ చెప్తాను, ఇయర్స్ బ్యాక్ నాకు ఒక అవకాశం వచ్చింది టు వర్క్ విత్ రవితేజ గారు, కానీ అది కుదరలేదు. అండ్ ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్ ఫర్ మీ టు అచీవ్ దట్ గోల్. అట్లా ఏమైనా తీసి అనుపమ తీసి నన్ను తీసి మళ్ళీ ఏమంటే అనుపమకి నేను వెళ్ళిపోతా. థ్యాంక్ యూ వెరీ మచ్ రవితేజ గారు. దెర్ ఇస్ సో మచ్ మోర్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్, బట్ యా లేటర్ ఇంకా రాబోయే ఫంక్షన్స్లో నేను మాట్లాడతాను. అండ్ కావ్య, we did not have much combination scenes, but still I met you and I heard really good things about you really well. Congrats to you in advance. And Srinivas garu, we have jammed a little bit in this film, so yeah. Anyway, thank you so much to my entire team and to you all. నేను అప్పుడు కూర్చున్నప్పుడు బెండకాయ దొండకాయ అని చెప్పారు, ఇప్పుడు ఏమి చెప్పట్లేదండి. Thank you so much. ఈ సేమ్ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మీ ప్రేయర్స్ ఎప్పుడు ఉండాలి. సంక్రాంతికి వచ్చి చూడండి. ఐఎమ్ షూర్ యూ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ అనుపమ, ఐ మస్ట్ సే యూ మిస్ ద వైబ్ వాచింగ్ విత్ మాస్ మహారాజా ఫ్యాన్స్. ఆ ట్రైలర్ని వీళ్ళతో కలిసి చూస్తే ఆ వైబే డిఫరెంట్గా ఉంది అసలు. ఓకే, విల్ సీ ఆఫ్టర్. మనం ప్లే చేయొచ్చేమో చూద్దాం. ఓకే, నో ప్లీజ్ స్టే, విల్ కాల్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. లాస్ట్లో మళ్ళీ ప్లే చేద్దాము, చూద్దాం. ఓకే, అండ్ లెట్ మీ ఇన్వైట్ ఎవ్రీవన్ ఆన్ స్టేజ్. ప్లీజ్ ప్రణీత, కెన్ యూ జాయిన్ విత్ అస్? శ్రీనివాస్ గారు సార్ ప్లీజ్. నవదీప్ గారు ప్లీజ్ జాయిన్. నవదీప్ గారు వచ్చి. I forgot to talk about Navdeep garu. We had our first combination scene and we were shooting in Poland and we had a jam. And thank you so much to you too. బెండకాయ దొండకాయ అనుపమన గుండెకాయ. Kavya, please join with us. Please welcome. Editor Uttara. Writer Manibabu garu. Please. Producer Vandana garu. We would love to see you with us on stage. So please welcome. Ravi garki. And now ready up. Can we have the Mass Maharaja on stage please? Welcoming Geeta. Sound. Sound off chair, please. Sound off
ఒకసారి ఆఫ్ చేయరా? లెట్స్ హావ్ ఏ గ్రూప్ ఫోటో ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఇది ఆడియో లాంచా ప్రీ లాంచా? ట్రైలర్ లాంచ్ ఇలా ఉంది మరి మీ ఇష్టం. సారీ, ట్రైలర్ లాంచా ఆడియో లాంచ్ ఇది? అరే ఇందాక ఎవడరా ఒకడు 2 కాళ్ళు సరిపోవట్లేదు అన్నాడు, ఎవడరాడు? రవి గారు మీరు మాట్లాడే ముందు, ఎందుకంటే మాట్లాడాక ఎవరు ఉంటారు కాబట్టి మీరు మాట్లాడే ముందే ఆడు మచ్చ ఒక్కసారి ప్లీజ్. ఆ హుక్ స్టెప్ వరకు మహా అయితే ప్లే చేయండి. ఒకసారి సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. నవదీప్ గారు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి. ఓకేనా? థ్యాంక్ యూ. వచ్చి రెడీ సార్, వద్దు ప్లేస్ లేదు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, మూడు వస్తే బాగోదొద్దు. ఒక నిమిషం కావాలి, ఒక నిమిషం. రవితేజ సీను గారు మీరు కూడా పైకి వచ్చండి ప్లీజ్. నాకు 2 ముక్కలు కూడా మర్చిపోతాను మీరు ఎలా అరుస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా ఉన్నాడు కానీ ఈ సైజుకి ఇతని సౌండ్కి సంబంధం లేదు. డెఫినెట్ గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు. ఐఎమ్ వెరీ షూర్. ఆల్ ది బెస్ట్. ఇకపోతే మా కార్తీక్ నానేట్రమ్మా, ఇగో ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుందా ఇలాంటి సినిమా, ఇలాంటి గెటప్, ఇలాంటి సౌండ్ అనుకుంటాడు ఎవడన్నా? అస్సలు ఏం మాట్లాడు. స్పాట్ లో లొకేషన్ లో కూడా సార్ అది 1 more అది అంటాడు ఏంటో. సో డెఫినెట్ గా ఇంకొక ఎక్సలెంట్ డైరెక్టర్ మనకు రాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుండాలి, మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక యాక్చువల్లీ ఇది నిజంగా ట్రైలర్ లాంచ్ లేదు తెలుసా? నాకు తెలిసి ప్రీ లాంచ్ చేయట్లేదేమో అనుకుంటాను విశ్వ గారు. ఇక మా హీరోయిన్స్ అనుపమ, కావ్య, తెలుసురా. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది. విశ్వ గారితో ఉన్న లైక్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది హ్యాట్రిక్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఇక ఐ జస్ట్ లవ్ వర్కింగ్ విత్ నవదీప్. నేను ఎంత కాల్ చేస్తాను నాకంటే ఎక్కువ కాల్ చేస్తాడు. అవసరాలు కానీ లేకపోతే ఏంట్రా నీ కాల్ ఏంట్రా? ఇక మా అజయ్ ఘోష్ హైలైట్. మొన్న నేను కొన్ని రషెస్ చూశాను, కొన్ని బిట్స్ చూశాను, మామూలుగా నవ్వేసలేదు. ఈయన ఎరగ తీస్తాడు. ఈయన సూపర్గా ఉంది, తెగ ఎంజాయ్ చేశాను. ఇక మా మాటల రచయిత మణి, దీనిలో డైలాగ్స్ వెరీ పవర్ఫుల్ డైలాగ్స్, నేను విపరీతంగా ఇష్టపడి చెప్పిన డైలాగ్స్ ఇతనే రాశాడు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, ఇక మిగతా ఇప్పుడే మాట్లాడుకుంటే తర్వాత మాడడానికి ఇంకేముండదు. సో ట్రైలర్ నచ్చిందా? నా సినిమా అని చెప్పట్లేదు, నాకైతే విపరీతంగా నచ్చింది. నిన్నే చూపించాడు, నాకు చూపించలేదు అసలు.
సో see you in theaters and 13th కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఒక్క గ్రూప్ ఫోటో ప్లీజ్. ఇందాక కొంచెం సరిగ్గా రాలేదు. ఆయనే అంత గోల చేస్తే ఆయన ఫ్యాన్స్ మనం ఎంత గోల్ చేస్తాం కదా. ఒక్కసారి మాస్ మహారాజా గోల్ అంటే ఎర్పిద్దామా? Yes, one more group picture. ఒరే ఆజాబు సంక్రాంతికి థియేటర్కి లేదండి. Thank you everyone. Thank you so much. See you soon in a pre-release event. మళ్ళీ కలుసుకుందాం pre-release event లో. Not to read on Jan 13. బాయ్ బాయ్ టాటా. Thank you.